ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు, వందనాలు. ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమ, మరి ఈ 16వ రోజున మనము ప్యాప్లీ మండలం కొరకై ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన ఆధిక్యతను బట్టి మరి దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉంటూ ఉన్నాను. చాలా మంచిది. మరి ఈ సమయంలో మనము ప్యాప్లీ మండలం కొరకు ప్రార్థించబోతూ ఉన్నాం. ఒకవేళ మీ వీడియో మీకు చేరితే, మీరు ఈ ప్రాంతపు వారైతే ఖచ్చితంగా మీ మండలం కొరకై, మీ గ్రామంలో కొరకై మరి ప్రార్థించబడిన అంశముల విషయంలో మీరు ఖచ్చితంగా ఈ ప్రార్థనలో ఏకీభవించవలసినదిగా ప్రేమతో ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. మరి మన ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడు ఆ విధంగా మన ఆత్మ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వస్తున్న మమ్మల్ని కృపచేత జ్ఞాపకం చేసుకోండి. ఈ అంత్య దినాలలో, చివరి గడియలలో ప్రభా, మేము చేయవలసిన బాధ్యత ప్రార్థన, సువార్త ప్రకటించటమే. ఈ రెండు బాధ్యతలనైనా మేము చేయవలసిన వారముగా ఉంటున్నాం. మీరు అక్కడ సమీపిస్తుంది, సువార్త కనుమరుగవుతుంది, ఇంకను కోత బహు విస్తారముగా ఉన్నది తండ్రి. నాయనా, మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మీ దగ్గరికి వస్తూ ఉన్నాను నాయనా. ఇదిగో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్యాపిలి మండలం గ్రామంలో ప్యాపిలిలో ఉన్నటువంటి నైనా ఆ 20 గ్రామముల కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రతి గ్రామమునైనా ఎత్తిపట్టి మీ పాదాల దగ్గర ప్రార్థించుటకు మీ కృప చూపమని మిమ్మల్ని వేడుకొనుచూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, ప్యాప్లీ కొరకే ప్రార్థిస్తున్నాను. ప్యాప్లీలో ఉన్నటువంటి నైనా ఆ యొక్క ప్రాంతపు పెద్దలు, ప్రాంతపు నాయకులు, అలాగే ఆ ప్రాంతపు ప్రజలందరికీ మీ రక్షణార్థమైన మారు మనస్సును, పాపక్షమాపణను మీరు దయచేయమని వేడుకొనుచూ ఉన్నాం. దేవ స్తోత్రాలు. ఆ ప్యాపిలి ప్రాంతంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవులకును, దైవ సేవకులకును, అలాగనే మరి తండ్రి సార్వత్రిక సంఘములన్నిటికీ మీ కృపా క్షేమాభివృద్ధిని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా ప్యాప్లీ ప్రాంతాల్లో ఉన్నటువంటినైనా ప్రజలందరికీనైనా ఈ అంత్య దినములలో ప్రభా మీ రక్షణ సువార్తనైనా అందుటకు కూడా మీరు సహాయం చేయండి. అనేక మంది ప్రజల రక్షణలోంచి నైనా జయజారిపోకుండా నిలబడటకు సహాయం చేయండి. అగ్నిలో నుండి కొందరిని లాగుముని చెప్పినట్టుగా తండ్రి, ఈ ప్యాపిలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి రక్షణ కొరకే, మారు మనస్సు కొరకే, పాపక్షమాపణ కొరకే ప్రార్థన చేస్తున్నాను. కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా స్తోత్రాలు. అలాగే తండ్రి నైనా బూరుగుల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. బూరుగుల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, అలాగే గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సును, పాపక్షమాపణను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బూరుగుల గ్రామంలో ఉన్నటువంటి నైనా మరి క్రైస్తవ మరి విశ్వాసులకును, దైవ సేవకులకును, సార్వత్రిక సంఘములన్నిటికీ మీ కృపాక్షేమమును దయచేయండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. అలాగే చంద్రంపల్లె గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను. చంద్రంపల్లె గ్రామంలో ఉన్నటువంటి నైనా మరి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరికీ తండ్రి మీ రక్షణార్థమైన మారు మనస్సును, పాపక్షమాపణను మీరు దయచేయండి. ఈ చంద్రంపల్లె గ్రామంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవ బిడ్డలందరికీ ప్రభువా నైనా మీ కృపాక్షేమమును చూపండి. దైవ సేవకులకు, సార్వత్రిక సంఘం అంతటికి మీ క్షేమాభివృద్ధిని దయచేయమని వేడుకొనుచూ ఉన్నాం. దేవ స్తోత్రాలు. అలాగే గుడిపాడు గ్రామం కొరకై ప్రార్థన చేస్తున్నాను. గుడిపాడు గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరికీ తండ్రి సంపూర్ణమైన మారు మనస్సును, పాపక్షమాపణను దయచేయండి. మిమ్మల్ని గూర్చి విని తెలుసుకున్నటకు, విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. దేవానికి వందనాలు. ఈ గుడిపాడు గ్రామంలో ఉన్నటువంటి తండ్రి క్రైస్తవుల కొరకై, అలాగే దైవ సేవకుల కొరకై, అలాగే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటూ మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. దేవానికి వందనాలు. అలాగే ప్రభువా నాయనా మరి తండ్రి జకసాని గుంట్ల కొరకై ప్రార్థన చేస్తున్నాను. జకసాని గుంట్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరికీ తండ్రి
రక్షణార్థమైన మారు మనస్సును పాప క్షమాపణను మీరు అనుగ్రహించమని మీ పాదాల దగ్గర వేడుకొనుచున్నాం దేవా. స్తోత్రాలు. జక్కసానికుంట్ల గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవుల కొరకై, దైవ సేవకుల కొరకై, అలాగనే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప చూపండి దేవా. ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరినీ మీరు బలపరచండి, క్రైస్తవులను దీవించండి, మాదిరిగా ఉండటకు మీరు కృప చూపండి, సంఘములను బలపరచమని, విస్తరింపచమని మిమ్మల్ని వేడుకుంటూ మీకు అప్పగించుకుంటూ ఉన్న దేవా. స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి, జలదుర్గం గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. జలదుర్గ గ్రామమును మీరు దీవించండి. ఆ గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరినీ నాయన మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. రక్షణార్థమైన మారు మనస్సును పాప క్షమాపణను వారికి మీరు అనుగ్రహించమని కూడా మీ పాదాల దగ్గర వేడుకొనొచ్చు ఉన్నాను దేవా. నీకు వందనాలు. ఈ జలదుర్గ గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ మరి తండ్రి నాయన విశ్వాసుల కుటుంబములకును, దైవ సేవకుల కుటుంబములకును, అలాగనే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ జలదుర్గం గ్రామాన్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. మరి అక్కడ ఉన్నటువంటి సంఘములన్నిటికీ తండ్రి మీ సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థిస్తున్నాను. మీరు సహాయము చేయండి, మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా దేవా. నీకు వందనాలు. అలాగే తండ్రి, కాలచెట్ల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను. కాలచెట్ల గ్రామాన్ని నాయన మీకు అప్పగించుకుంటూ ఉన్నాను దేవ. స్తోత్రాలు. కాలచెట్ల గ్రామంలో ఉన్నటువంటి ఆయన గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరి కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవ. సహాయం చేయండి. కాలచెట్ల గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి క్రైస్తవుల కొరకై, విశ్వాసుల కొరకై, అలాగుననే తండ్రి నాయన దైవ సేవకుల కొరకై, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపించండి దేవా. దీవించి ఆశీర్వదించండి. కాలచెట్ల గ్రామమును మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. సహాయం చేయండి దేవస్తోత్రాలు. అలాగే కొమ్మమెర్రి మనైన తండ్రి ప్రభానైనా కొమ్మమెర్రి గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను. కొమ్మమెర్రి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. పాప క్షమాపణను, మారు మనస్సును వారికి దయచేయమని మీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాను దేవా. నీకు వందనాలు. కొమ్మమెర్రి గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి తండ్రి క్రైస్తవుల కొరకై, దైవ సేవకుల కొరకై, అలాగే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కృపచేత జ్ఞాపకం చేసుకొని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించమని మీకు అప్పగించుకుంటున్నాను. ఈ కొమ్మమెర్రి గ్రామంలో తండ్రి స్తోత్రాలు. అలాగే గార్లదిన్నె గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను. గార్లదిన్నె గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరినీ మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. అదిగో నా ప్రభా, గార్లదిన్నె గ్రామంలో ఉన్నటువంటి నాయన మనుషులందరికీ రక్షణార్థమైన మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయండి దేవా. తండ్రి నాయన మిమ్మల్ని తెలుసుకున్నటకు సహాయం చేయండి. ఈ గార్లదిన్నె గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి కొరకై, దైవ సేవకుల పరిచర్యల కొరకై, అలాగనే తండ్రి దైవ సేవకుల కుటుంబముల కొరకై, అలాగనే తండ్రి వారికి ఇచ్చిన సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తున్నాను. దీవించి మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాలు. మెట్టుపల్లె గ్రామం కొరకై ప్రార్థిస్తున్నాను. మెట్టుపల్లె గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరినీ మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. మీరు సహాయం చేయండి. వారందరికీ రక్షణార్థమైన మారు మనసును, పాప క్షమాపణను మీరు అనుగ్రహించమని మీ పాదాల దగ్గర వేడుకొనొచ్చున్నాను దేవా. నీకు వందనాలు. మెట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవుల కొరకై, దైవ సేవకుల కుటుంబాలు, పరిచర్యల కొరకై, సంఘ క్షేమాభివృద్ధిల కొరకై, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధిని మీకు అప్పగిస్తున్నాను. మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మెట్టుపల్లి గ్రామమును నైనా ప్రభు మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ మీ పాదాల దగ్గరికి వస్తున్నాను దేవా. అలాగే తండ్రి, మునిమడుగు గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. మునిమడుగు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనస్సును, పాప క్షమాపణను వారికి మీరు అనుగ్రహించండి. మునిమడుగు గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రజలందరూ మారు మనసు పొందడానికి సహాయం చేయండి. మునిమడుగు గ్రామంలో ఉన్న క్రైస్తవ బిడ్డలందరి కొరకై, దైవ సేవకులు వారి పరిచర్యలకు వరవబడిన సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేయించుకున్నాను. మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి. మీ కనికరం చేత జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీ పాదాల దగ్గరికి వస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నేరేడుచర్ల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. నేరేడుచర్ల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరికీ తండ్రి రక్షణార్థమైన మారు మనస్సును, పాప క్షమాపణను మీరు దయచేయండి దేవా. నాయన మీ కృపచేత జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ నేరేడుచర్ల గ్రామంలో తండ్రి నాయన ప్రతి క్రైస్తవ కుటుంబం కొరకై, ప్రతి దైవ సేవకుని కొరకై
అక్కడ ఏర్పరచబడిన నైనా సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేయించు ఉన్నాను. కృపచేత జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు దీవించి బలపరచండి. స్తోత్రాలు. అలాగే పెద్ద పొదిళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నాను. పెద్ద పొదిళ్ళ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ పరిషలు అందరి రక్షణార్థమై ప్రార్థిస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. గ్రామ ప్రజలందరికీ, నాయకులకు, పెద్దలకు పాపక్షమాపణ, మారు మనస్సును దయచేయండి దేవా. చివరి గడియలలో ఉన్నారు నైనా, వారిని మీరు మార్చుమని వేడుకొనుచున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. పెద్ద పొదిపల్లె గ్రామంలో ఉన్న దైవ సేవకులు, అలాగే విశ్వాసుల కొరకై, సంఘక్షేమాభివృద్ధిల కొరకై ప్రార్థిస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్న సేవకులను, ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలను, ఆ ప్రాంతంలో ఉన్న మీ ప్రేమిడలందరినీ మీరు దీవించమని వేడుకుంటూ మీకు అప్పగించుకుంటున్నాను. పెద్దపల్లె గ్రామం కొరకే నేను, అలాగే పోతుదొడ్డి కొరకే ప్రార్థిస్తున్నాను. పోతుదొడ్డి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరి కొరకే తండ్రి మీకు అప్పగించుకుంటున్నాను. ఈ పోతుదొడ్డి గ్రామంలో ఉన్న ప్రజలందరి రక్షణార్థమైన మారు మనస్సును, పాపక్షమాపణను మీరు దయచేయండి. వారి జీవితాలన్నీ మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి దేవా. పోతుదొడ్డిపల్లె గ్రామంలో ఉన్నటువంటి నాయన దైవ సేవకుల కొరకై, సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకై, విశ్వాసుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి, బలపరచండి నాయన. గ్రామాలకు దీవెనకరంగా ప్రతి సంఘాన్ని మీ సేవకుని ఉంచమని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి రాచర్ల గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. రాచర్ల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరికీ తండ్రి మీ రక్షణార్థమైన మారు మనస్సును, పాపక్షమాపణ మీరు దయచేయండి ప్రభా. మీకు అప్పగించుకుంటూ ఉన్నాను స్వామి. ఇదిగా నా తండ్రి రాచర్ల గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ రాచర్లలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నాయన మారు మనసు దయచేయండి. అలాగే రాచర్ల గ్రామంలో ఉన్నటువంటి తండ్రి దైవ సేవకుల కొరకై, విశ్వాసుల కొరకై, సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామాలలో ఉన్న దైవనైనా తండ్రి ఆ యొక్క సార్వత్రిక సంఘములన్నీ గ్రామములకు ఆశీర్వాదకరంగా మేము దీవెన పెట్టుకొని దీవించమని వేడుకుంటాం దేవస్తోత్రాలు తండ్రి. అలాగనే ప్రభు నా తండ్రి మరి యేసు నల్లబెల్ల కొరకై ప్రార్థిస్తున్నా. నల్లబెల్ల గ్రామాన్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నా. నల్లబెల్ల గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు అందరి కొరకే ప్రార్థిస్తున్నా. రక్షణార్థమైన మారు మనసును, పాపక్షమాపణ వారికి దయచేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకోవటానికి కూడా వారికి మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి నల్లబెల్ల గ్రామంలో ఉన్న క్రైస్తవుల కొరకై, దైవ సేవకుల కొరకై, సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీ కృప చూపమని వేడుకుంటున్నాను. దీవించండి దేవస్తోత్రాలు. అలాగే నా ప్రభా ఎస్ రంగాపురం కొరకే ప్రార్థిస్తున్నాను. ఎస్ రంగాపురం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు నాయన వారందరికీ తండ్రి పాపక్షమాపణను, మారు మనసును దయచేయండి. నాయన వారందరూ యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటకు సహాయం చేయండి. ఎస్ రంగాపురం గ్రామంలో ఉన్నటువంటి నాయన మరి క్రైస్తవ బిడ్డల కొరకై, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ దైవ సేవకుల కొరకై నాయన ఇవ్వడమైనటువంటి సార్వత్రిక సంఘక్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను. మీ కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్న దేవస్తోత్రాలు. అలాగే ప్రభు వెంగళంపల్లె గ్రామం కొరకై ప్రార్థిస్తున్నాను. వెంగళంపల్లె గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. మీ రక్షణార్థమైన తండ్రి అయిన మారు మనస్సును, పాపక్షమాపణ వెంగళంపల్లె గ్రామంలో ఉన్న ప్రజలందరికీ దయచేయండి. యేసయ్య వారిని మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి దేవస్తోత్రాలు. ఆయన వెలగంపల్లె గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల కొరకై, దైవ సేవకుల పరిచర్యల కొరకై, అలాగనే ఇక్కడ ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తున్నాను. మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ ఉన్న దేవస్తోత్రాలు. అలాగనే ప్రభు నా తండ్రి బీచెరువు పల్లె గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను. బీచెరువు పల్లె గ్రామంలో ఉన్నటువంటి నాయన గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, ప్రజలు అందరికీ మారు మనసును దయచేయండి. పాపక్షమాపణ దయచేయండి. ఏ ఒక్కరు నశించిపోకుండా నాయన రక్షించటకు కృప చూపండి.
అలాగే తండ్రి నాయన ప్రభా ఆ యొక్క తండ్రి అయ్యా మరి తండ్రి చెరువుపల్లె గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రజల్లో దైవ సేవకులు క్రైస్తవ బిడ్డల కొరకై సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తున్నాను. మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. దేవస్తోత్రాలు. ఆలియాబాద్ కొరకై ప్రార్థిస్తున్నాను. ఆలియాబాద్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరి కొరకై ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపండి. రక్షణార్థమైన మారు మనస్సును, పాపక్షమాపణను ఈ ఆలియాబాద్ గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రజలందరికీ మీరు సమకూర్చండి. దేవా దయచేయండి. ఈ ఆలియాబాద్ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల కొరకై, క్రైస్తవ నాయకుల కొరకై ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి. వారి పరిచయను ఆశీర్వదించండి. దేవస్తోత్రాలు. అలాగే గార్లదిన్నె గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను. గార్లదిన్నె గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరికీ తండ్రి రక్షణార్థమైన మారు మనస్సును, పాపక్షమాపణను మీరు దయచేయండి. దేవస్తోత్రాలు. మీ కృప చూపమని వేడుకొనొచ్చు ఉన్న దేవా నీకు వందనాలు. మీ కనికరమును, మీ దయావాత్సల్యతను చూపించమని వేడుకుంటున్నాను. ఈ గార్లదిన్నె గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవుల కొరకై, దైవ సేవకుల కొరకై, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థిస్తున్నాను. కృపచూపి జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా నా తండ్రి ఈ పేపలి మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాలను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఈ 20 గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ, గ్రామ నాయకులకు, గ్రామ పరిషలు, గ్రామంలో ఉన్నటువంటి యువతకు అందరికీ నైనా మీ రక్షణార్థమైన మారు మనసున పాపక్షమాపణ దయచేయండి. అంత్య దినాలలో ఉన్నారు. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా ఈ పేపలి మండలంలో ఉన్న ఈ 20 గ్రామాలలో ప్రజలను తండ్రి మీరు లాగండి ప్రభా. ఏ ప్రాంతాల్లో మందిరాలు కొరదగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మందిరాలను లేవనెత్తండి. ఏ ప్రాంతంలో అయితేనైనా దైవ సేవకుల కొరత ఉన్నదో ఆ ప్రాంతంలో మీ దైవ సేవకులను లేవనెత్తండి. నీకు వందనాలు. మీ రక్షణ సువార్త ఏదైనా సందర్భంలో ఈ ప్రాంతంలో వారు విన్నట్లయితే విశ్వాసం ఉంచుటకు మీరు కృప చూపమని, ఇదిగో వీరి పాడి పంటలను, వీరి పంట పొలాలను, వీరి చేతి కష్టార్జితాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ పేపలి మండలంలోని 20 గ్రామములను మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం వరకు ఈ పేపలి మండలంలో ఉన్న 20 గ్రామములకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ పేపలి. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.